ఎస్ బ్రేకింగ్ న్యూస్ కుకట్పల్లి జరిగిన రేణు అగర్వాల్ మర్డర్ కేసులో పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితులు అదుపులోకి తీసుకున్నారు. హర్ష కొండాపూర్ నుంచి రాంచీకి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. రేణు హత్య గురించి ఇన్స్టా రీల్ చూసిన క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాంచీలో ఇద్దరు నిందితులను స్పెషల్ టీం అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ ఫరీదాబాద్ లో నిఖిల్ ను పట్టుకున్నారు. రేణు అగర్వాల్ హత్యకు ముందు తూప్రాన్లో హర్ష గ్యాంగ్ ముందు పార్టీ చేసుకుందని గుర్తించారు. ఈ పార్టీలో మొత్తం 9 మంది పాల్గొన్నారని పోలీసులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కూకట్పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ మర్డర్ కేసును మొత్తానికి పోలీసులు ఛేదించారు. ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? సోని అయితే కూకట్పల్లి మర్డర్ కేసును పోలీసులు అయితే ఛేదించడం జరిగింది. అయితే కూకట్పల్లి మర్డర్ కేసు నిందితులను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు హైదరాబాద్ కు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. అయితే క్యాబ్ డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారంతో మొత్తం కూడా ఈ నిందితులని అరెస్ట్ చేసినట్టు ఇప్పటికే పోలీసుల నుంచి సమాచారం అయితే వస్తుంది. అయితే హత్య జరిగిన తర్వాత ఏదైతే ఆ రేణుకు సంబంధించినటువంటి స్కూటీ ఉంటుందో ఆ స్కూటీ పైన మొత్తం తోలుగా నిందితులు పారిపోయి ఆఫీస్పేట రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆ స్కూటీని వదిలిపెట్టేసి ఆ కొండాపూర్ నుండి మొత్తం కూడా ఆ ఒక రాంచీ వరకు అయితే హర్ష అనే వ్యక్తి మొత్తం కూడా ఆ యొక్క రేణు ఇంట్లో పని మనిషిగా చేస్తున్నటువంటి హర్ష అయితే అక్కడ నుంచి క్యాబ్ ని బుక్ చేసుకున్నారు. క్యాబ్ ని బుక్ చేసుకుని వెళ్తున్న సందర్భంలో రేణు హత్య గురించి ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్ చూసినటువంటి ఆ యొక్క క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కళ్యాణ్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు అయితే పక్క ప్రణాళిక ప్రకారంగా ఢిల్లీ ఫరీదాబాద్ లో నిఖిల్ ని పట్టుకున్నారు పోలీసులు. అయితే రాంచీలో మరో ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్న స్పెషల్ టీం రేణు అగర్వాల్ హత్యకు ముందు తూఫాన్ లో వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు ఇంకా 9 మంది మొత్తంగా కూడా అయితే ఒక దాబాలో మందు పార్టీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అక్కడ సీసీ కెమెరా ఆధారంగా ఆ విజువల్ కు సంబంధించినటువంటి నిందితులను కూడా మొత్తంగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ రోజు మొత్తంగా వీళ్ళని అయితే తీసుకొని ఇక్కడ హైదరాబాద్ తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా కూకట్పల్లి మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులకు జార్ఖండ్ లో కూడా ఈ స్పెషల్ టీం అరెస్ట్ చేసి ఈ రోజు హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.